తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే అలైబలై ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే వేడుకకు పలు పార్టీల నేతలు, సినీ, పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. అలైబలైలో తెలంగాణ కళారూపాల ప్రదర్శన హైలైట్ గా నిలవనుంది. జానపదాలు, ఒగ్గు కథలు, గోండు నృత్యాలు, బోనాలు, బతుకమ్మల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు తెలంగాణ రుచులు చూపించేందుకు ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయించారు దత్తన్న. సద్ది అప్పలు, జొన్న రొట్టెలు, మక్కగారెలు, మలిద ముద్దలు, సర్వపిండి, పచ్చిపులుసు, సల్లచారు, అటుకులు, చుడువాతో పాటు నాన్ వెజ్ వంటకాలు కూడా గుమగుమలాడుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే అలైబలై ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుకకు పలు పార్టీల నేతలు, సినీ, పారిశ్రామికవేత్తలు హాజరవుతూ ఉన్నారు. అలైబలైలో తెలంగాణ కళారూపాల ప్రదర్శన హైలైట్ గా నిలవనుంది. ఇక జానపదాలు, ఒగ్గు కథలు, గోండు నృత్యాలు, బోనాలు, బతుకమ్మల ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు తెలంగాణ రుచులు చూపించేందుకు ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయించారు దత్తన్న. సద్ది అప్పలు, జొన్న రొట్టెలు, మక్కగారెలు, మలిద ముద్దలు, సర్వపిండి, పచ్చిపులుసు, సల్లచారు, అటుకులు, చుడువాతో పాటు నాన్ వెజ్ వంటకాలు కూడా గుమగుమలాడుతున్నాయి. అలైబలై దగ్గర సందడిని అందించేందుకు బుచ్చన్న లైవ్ లో రెడీగా ఉన్నారు. బుచ్చన్న, ఓవర్ టు యు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏటా పెట్టే అలైబలై ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టింది. ఈసారి ఇక్కడ తెలంగాణ జీవితం, తెలంగాణ ఊరు, తెలంగాణ ఆట, పాట, మాట అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ ఇట్లా ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్లో కళాకారులు ఉన్నారు. తప్పట్లతోటి, డోళ్లతోటి ఒక పెద్ద పండుగ లెక్క ఈయన దసరా పండుగ అంతా నిన్నమైంది, కానీ దసరా పండుగ మొత్తం ఈయనే ఉన్నట్టుంది. ఇక్కడ లేదంటూ లేదు, మొత్తం ఊరేడికి పట్నం వచ్చింది అనిపిస్తుంది. ఏం పేరు మీ పేరు? మంగమ్మ. మనమ్మ ఏడికెళ్ళి వచ్చినావు? మనమ్మ నా పేరు మైబు. నా పేరు నువ్వు అంటే కొట్టడమేనా? పాట మొత్తం వస్తుంది? ఆట పాట మొత్తం ఏదో పాట మీరు టీం వచ్చారా మీరంతా? మీ దాంట్లో ఎవరు బాగా కొట్టేది? నువ్వేనా? ఏం కొట్టింది? నా పేరు తిరుపమ్మ సార్. తిరుపమ్మ అక్క, ఏ సో ఇక్కడ ఏం పేరు? నీ పేరు? నవ్వు జ్యోతి. బండారు జ్యోతి. జ్యోతి ఎవరు? జ్యోతి మీది? కితవారిగూడెం. ఎప్పుడు నేర్చుకున్నావు? నేనా 5 సంవత్సరాలు అయింది నేర్చుకొని. అవునా? ఎట్లా మరి బస్సులో వచ్చారు? ఎట్లా వచ్చారు? బస్సులు రాలి, కార్లు వచ్చినాం. బస్సులో వచ్చారా?
ఇక్కడ ఏమేమి వంటలు చేస్తారు తెలుసా? తెరదు సార్, తెరదు. తెలియదా నీకు? సరే మీది ఇక్కడ ఉంది అమ్మా. ఈడ తలకాయ కూర ఉంటది, 5-6 ఏటలకు వస్తారు. ఈడ నాటుకోడి ఉంటది, వంకాయలు ఉంటాయి, ఒట్టి చేపలు ఉంటాయి. మరి ఏమి ఇష్టం నీకు దీంట్లో? వంకాయ కూర అంటే ఇష్టం. ఈడ మొత్తం తలకాయ కూర ఉందని వంకాయ కూర. నాకు వంకాయ కూర ఇష్టం. ఈ మీటింగ్ ఎవరితో అది ఎరికేనా నీకు? తెలియదు. మీటింగ్ ఎవరితో తెలియదా? మీటింగ్ బండారు దత్తాత్రేయది. ఇప్పుడు బోధిన ఎందుకట్లా మాట్లాడతారు? సిహెచ్ ఉప్పలయ్య, ఒగ్గు ఉప్పలయ్య. ఎక్కడి నుంచి వచ్చినా? ఇసు కూడా చెక్ పోస్ట్. పట్టణంలో కూడా డోలు కొడుతున్నా ఇంకా వేస్తున్నావా? ఒగ్గు కథ దరివై హరి హరియా రామా శరణు శరణి మాయమ్మ రాణి సంభావరాణి గంగా సంభావరాణి కరడ తోడువు కన్నా తల్లి గంగారామమ్మ దేవి రామ. ఇప్పుడు దత్కాక నీకు చుట్టమవుతాడా? నాకు వాళ్ళ ఇంట్లో కళ్యాణం కూడా చేసినాం. ఇప్పుడు ప్రతి ఇప్పుడు అలాయ్ బలాయ్ కార్యక్రమానికి పోయినసారి నక్లెస్ రోడ్ కాడికి కూడా వెళ్ళాం. నీకు చుట్టమవుతాడా? మేము కురుమల్లమే, అంత ఒకటే. సునంద ఇగో వీళ్ళది ఇదే డోల్. ఇక్కడ ఇగో గంగేతులు చూడక చాలా దినాలు అసలు ఊళ్ళల్లో ఎద్దులే ఉంటాయి. గంగేతులు ఎక్కడ చూస్తాం మనం. ఇక్కడ వచ్చి ఏ ఊరేమి ఇది? కరీంనగర్. ఏం పేరు? రాముడా సీతనా? ఈయన రాముడు, ఆయన లక్ష్మణుడు. సీత ఉంది, సీత ఇంటికాడ ఉన్నది. రాముడిని ఒక్కని తెచ్చినవేందా నువ్వు? రాముడిని ఒకసారి దీవెన ఎప్పి రాముతో. అరే ఒక కార్డు అయిపోయి ఆడ సార్ వచ్చిండు, సత్య సార్ వచ్చిండు. సార్ ఒక నమస్కారం చేస్తావా? ఒక నమస్కారం చేయి. సార్ ఎట్లా అంటే సార్కు 33 తెలివిలు ఉండేవి. నీకు సార్ కంటే నువ్వు ఎది పచ్చి గడ్డి తింటావు, నీళ్లు తాగుతావు. నువ్వు 33 దేవతల కన్నా బస్మదేవుడు పెద్దోడు అంటావు. 30 గడ్డి సప్పుడు నీళ్ళు తాగుతాడు, సప్పుడు గడ్డి తింటావు, చెప్పిన పని చేస్తావు. 33 దేవతలతోటి అబద్ధపడి మీది పనులు పోగొట్టుకుని కింది పనులు ఉంచుకున్నావు. మా సార్కి ఒక నమస్కారం చేస్తావు. ఒక నమస్కారం చేయి. కోటి సార్కి ఒక నమస్కారం చేసిందంటావు. అయ్యో ఒక సినిమా రాగం సార్కి ఒక సార్ పోయింది. ఒక చిన్న పాట వేయించుకుంటాం మా వీడియోలో. కొమరయ్య మోగులు ఉరికినట్టు, సౌందర్యం లేనట్టు, శృతి కండగట్టి, చెట్టుకు తీగ వన్నట్టు, చెవుకు సల్లటి రాగమాయించు. అరే వా నేర్చుకున్నావు ఇది సారు నేర్చుకున్నావు సార్. మా కసిపి ఇదే మా తాత నాడు తండ్రులు సంది ఇదే కసిపి. మా కసిపి పిల్లలు చదివిస్తున్నావు మరి? చదివిస్తున్నా సార్. ఇలా మీటింగ్ ఏం దొరికారు? తెలుసు. అలాయ్ బలాయ్ కిట్టి మన సత్య పంతులు చేస్తున్నారు. సత్య సార్ చేస్తున్నారు. బండారత్త 14 సంవత్సరాలు చేయబట్టి, ఇప్పటి ఈ తాపలో 14 సంవత్సరాలు ఆయన చేయబట్టి. సార్ ఎలా ఉన్నాడు? నమస్తే. సునంద ఇది గంగిరెద్దులు. ఇక్కడ గంగెద్దులు తీసుకొని వీళ్ళు మనం కూడా చూడక చాలా రోజులు వీటిని చూడక. ఇక్కడ సదర్ పండగ మాత్రమే చూస్తాం. ఇగో ఈ సదర్